నేనున్నాను, వారి జీవితానికి ఆదరణ, ఇంత భరోసా కాదు, ఏకంగా విలువ తెప్పిస్తాను అనే మాటను నిరూపించడానికి ఆమెను యేసుక్రీస్తు వంశావళిలో పెట్టి, అయ్యా మీ తల్లుల పేర్లు చెప్పండి బాబు అంటే తామారు పేరు చెప్పే పరిస్థితి యేసు ప్రభు కల్పించారంటే ఒక వ్యక్తికి ఇంతకన్నా విలువ ఇవ్వటం ఇంకేమైనా ఉంటుందా? మీరు ఆలోచించండి. సింపుల్ పాయింట్, యేసుక్రీస్తు భూలోనికి రాదలుచుకుంటే ఎలాగైనా వస్తాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగినవాడు, శూన్యములో సమస్తం చేసినాడు. ఇది పెద్ద బేభత్సమేం కాదు. లోకములో ఖరీదైన వంశాలలో గరులైన వారిలో ఎవరో ఒకరు ఎంపిక చేసుకొని రాగలుగుతాడు. కానీ అత్యంత తృణీకరించబడిన అనగారిన వర్గాలను జ్ఞాపకం చేసుకుని తాను ఈ లోకములకు అడుగుపెట్టే బృహత్ ప్రణాళికలో వారిని చేర్చుకొని తన రాక ద్వారా వారికి విలువని పెంచిన ఒక దేవుడు ఉన్నాడే, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. మనమందరం కష్టపడి అతని విలువ పెంచాల్సిన పని లేదు. అతను మనం విలువ పెంచుతున్న దేవుడిగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడే